అందరూ బాగున్నారండి. నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్‌కి స్వాగతం. మాకు తెలిసిన కుటుంబం ఉన్నారండి. వాళ్ళు ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలా బాగా భక్తిగా ఉంటారు. ప్రతి సోమవారం కట్టిక ఉపవాసం చేస్తారు. పొద్దున్నే స్నానం చేసి గుళ్ళకెళ్ళటం చాలా భక్తిగా ఉంటారు. వాళ్ళండి ఆవిడ హెల్త్ బాలేకుండా వచ్చింది. డాక్టర్ కాడికెళ్తే డాక్టర్ గారు వైరల్ ఫీవర్ అని చెప్పారు. ఇక ఆవిడ మంచంలో పడుకొనుండేది. ఈ పిల్లలు గూడా పెద్దవాళ్ళు. ఆహ్, పిల్ భర్త అందరూ ఇంట్లో మగవాళ్ళే. ఇక వాళ్ళకి కనీసం కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు. బయట హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు. ఇక భక్తి ఎక్కువగా ఉండొచ్చు గానండి. మరీ అంత ఎక్కువగా భక్తిగా ఉండి, హెల్త్ పాడు జేసుకోవటం, అది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అలాగుంటం నాకైతే ఆహ్, కరెక్ట్‌గా అనిపించలేదు. కానీ నిజంగా మన ముందు తిరిగే దేవుళ్ళు చాలామందున్నారండి. స్వచ్ఛంద సంస్థల వాళ్ళండి. పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళకి వెంట్రుకలు తీసేసి, స్నానం చేపిచ్చి, కొత్త బట్టలేసి, వాళ్ళకి ఆహారం పెట్టి, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి, వాళ్ళని ఆదుకునే వాళ్ళు నిజంగా వాళ్ళండి నా దృష్టిలో దేవుళ్ళు. ఈ మధ్య టీవీలో చూశాను. అతను డాక్టర్ అంటండి. అతని భార్య చనిపోయిందంట. అతనికి పిల్లలు, ఆ పిల్లలు బంధువులు చదివిస్తున్నారు. అతన్ని తీసుకొనొచ్చారు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు. తెస్తే ఆయన్ని ఆయన అడిగాడు. "నీకేం కావాలి?" అని అడిగితే, "నాకు ఆకలేస్తుంది. కొంచెం అన్నం పెట్టండి" అన్నాడు. ఇక ఆయన అతన్ని హగ్ చేసుకున్నాడండి. నిజంగా నాకైతే కళ్ళమ్మట నీళ్ళొచ్చేసినాయి ఆ సన్నివేశం చూసి. ఇక ఆయనకి వెంట్రుకలు తీసేసి, స్నానం చేపిచ్చి, కొత్త బట్టలేసి, ఆయనకి ఫుడ్ పెట్టి, ఆశ్రయం కల్పించారు. నిజంగా అలాంటి వాళ్ళు దేశంలో చాలామందున్నారండి. వాళ్ళు ప్రత్యక్ష దైవాలండి. ఇక వాళ్ళ పిల్లల్ని తీసుకొనొచ్చారు. ఆ పిల్లల్ని చూసి ఆయన చాలా భయపడిపోతున్నాడు. నిజంగా నా మనసు చలించిపోయిందండి ఆ సన్నివేశం చూసి. అలాంటి వాళ్ళు మనం అలాంటి వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తది. మన మనసే మందిరం అండి. మన ఒకళ్ళకి హెల్ప్ చేయకపోయినా, ఒకళ్ళకి మాత్రం హాని చేయకుండుంటే అదే చాలు. అద్ అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని, మనల్ని చల్లంగా చూస్తాడని నా అభిప్రాయం అండి. తర్వాత నేను హాస్పిటల్‌కి హెల్త్ బాలేకపోతే ఎళ్ళానండి. మోకాలు నొప్పొచ్చింది. ఎళ్తే డాక్టర్ గారు "నువ్వు వెయిట్ తగ్గాలమ్మా. తర్వాత నీకు మోకాలు నొప్పి తగ్గిపోతుంది" అని చెప్పి టాబ్లెట్స్ రాసిచ్చారు. సరే ఇంటికొచ్చి చాలా ఆలోచించుకున్నా. నేను వెయిట్ లాస్ గావాలి అని. ఆన్‌లైన్‌లో వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు 30,000 ఇచ్చానండి. ఇచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. వాళ్ళు చెప్పే ఫుడ్ అయితే నాకస్సలు సరిపోవట్లేదండి. నా మనసంతా గూడా ఫుడ్ మీదే ఉంటుంది. ఇంక నాకు ఏ ఆలోచన ఉండట్లా. నాకు అసలు దానివల్ల నాకు తలనొప్పొచ్చింది. 2 సార్లు పడిపోయినానండి. ఒకసారి మెట్ల మీద పడిపోయినా. ఇక ఎన్నాళ్ళు నేను బతుకుతాను. మహా అయితే 10 ఏళ్ళు బతుకుతానేమో. ఎందుకు ఇంత కఠినంగా ఆకలి చంపుకొని నేను ఉండలేకపోయాను అనేసి అనుకోని ట్రీట్మెంట్ ఆపేసి చక్కగా వండుకొని తినేసానండి. నేను టయానికి అన్నం తింటాను. మళ్ళీ నైటు ఎర్లీగా తింటాను. తినేసి మంచిగా నిద్రపోతాను. నాకైతే షుగర్, బీపీలు ఏమీ లేవండి. చాలా బావున్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఈ మధ్య డాక్టర్ గారు గూడానండి టీవీలో చూసాను. డాక్టర్ గారు ఆహ్, మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ చెప్తున్నారు.
ఇది చాలా బావుందని జెప్పేసి నేను గూడా అట్లాగే ఆ డాక్టర్ గారు చెప్పినట్టు చేశానండి. ఇదిగోండి నా మోకాలు. ఈ మోకాల్ని ఇలాగా ప్రెస్ చెయ్యాలనమాట. ఇలా కొట్టాలి. ఒక 2 నిమిషాల వరకు ఇలాగా 2 చేతులతో కొట్టేదాన్ని. ఇలా కొడుతుంటే మోకాలు నొప్పి కొంచెం చాలా రిలీఫ్ ఇచ్చిందండి. 2 డేస్‌కి కొంచెం చాలా బావుంది. కానీ నేను ఇంకా ఇది చాలా బాగుందని జెప్పేసి నేను వా చ ఇంకా 2 రోజులు, ఇంకొక 2 రోజులు ఎక్స్‌ట్రా జేసుకున్నా. ఇప్పుడసలు నాకు మోకాలు నొప్పే లేదండి. ఎప్పుడన్నా అనిపిచ్చినప్పుడు మళ్ళీ ఇట్లాగే చేసుకుంటుంటా. నాకు చాలా రిలీఫ్ వచ్చిందండి. 2 చేతులతో ఇలా చేసేదాన్ని బాగా. చాలా బావుందండి ఇప్పుడు నాకు. నేను టూర్‌కెళ్ళానండి. టూర్‌కెళ్తే 50 సంవత్సరాలు పైబడినోళ్ళందరూ టూర్‌కొచ్చారు. వస్తే వాళ్ళు మోకాళ్ళ నొప్పులని జెప్పి చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఇదే చెప్పానండి. ఇలాగే చేసుకోండనంటే వాళ్ళందరూ గూడా ఇలాగే జేశారు. బాగా రిలీఫ్ వచ్చిందని అన్నారు. మంచి టిప్ చెప్పావు అంటున్నారు. వాళ్ళకి ఎక్కడ ఖాళీ దొరికితే ఆడ గూర్చొని కొట్టుకుంటానే ఉండేవాళ్ళండి. చాలా బావుందంట వాళ్ళకి. మీకు కూడా ఎవరికన్నా ఇలాగే మోకాలు నొప్పుంటే ఇలాగే చేసుకోండి. మీకు కూడా తగ్గిపోతుంది. నాది కొత్త ఛానలు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరికన్నా మోకాలు నొప్పుంటే షేర్ చేయండి. ప్లీజ్ మీరు చేసే లైక్సే నాకు బూస్టు.